ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మన తెలంగాణలో ఈ యొక్క ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్లో అయితే మనం కరెంట్ బిల్ చెల్లించడానికి అయితే వీలు కాదనమాట. ఇప్పుడు మన కరెంట్ బిల్ అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి 2 కంపెనీలైన టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ బిల్స్ అనేవి మనం వాటికి సంబంధించిన యాప్స్లో మాత్రమే మనం ఈ బిల్ అయితే చెల్లించగలుగుతాం అనమాట. అయితే ఈరోజు మనం ఈ 2 కంపెనీలకు సంబంధించిన యాప్స్లో మనం కరెంట్ బిల్ని ఎలా పేమెంట్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చెప్పాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈ 2 కంపెనీలకు సంబంధించిన యాప్ యొక్క లింక్స్ అనేవి నా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానమాట. అక్కడ నుంచి మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న యాప్ అయితే టీజీ ఎన్పీడీసీఎల్ అనమాట. అదేవిధంగా మీరు టీజీ ఎస్పీడీసీఎల్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యాప్లో కూడా సేమ్ ఇదే విధంగా పేమెంట్ అయితే చేయండి. ముందుగా మీరు యాప్లో పే బిల్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే బిల్ అని ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. పే ఇన్స్టెంట్లీ అండ్ యాడ్ సర్వీస్ అనమాట. ఇక్కడ మనం ముందుగా యాడ్ సర్వీస్లో మన నెంబర్ అనేది, మన సర్వీస్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన నిక్ నేమ్ అని అడుగుతుంది కదా, నిక్ నేమ్ దగ్గర మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఇక్కడ యూఎస్సి నెంబర్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు ఒక సర్వీస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క సర్వీస్ నెంబర్ అనేది మీకు తెలియకపోతే బిల్ పైన చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. నేను చూపిస్తున్నాను బిల్ మీద ఎక్కడ ఉంటుందో. నెంబర్ అనేది ఎంటర్ చేయగానే యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్, సర్వీస్ నెంబర్, యూఎస్సి నెంబర్, మీరు ఇచ్చిన నెంబర్, అదేవిధంగా మీ యొక్క సర్కిల్ కోడు, అదేవిధంగా ఈఆర్ఓ కోడ్ అనమాట. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫుల్ఫిల్గా అయితే వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ మీరు కింద కన్ఫర్మ్ అని గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కింద చూడండి పే అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే మళ్ళీ డీటెయిల్స్ కూడా వస్తాయన్నమాట. ఈ డీటెయిల్స్ మనం క్లియర్గా చూసుకొని బిల్ అనేది ఎక్కడి నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇచ్చారనేది చూసుకోవచ్చు. అదేవిధంగా ఎంత బిల్ ఇచ్చారో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే మనకు పేమెంట్ మెథడ్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్ కార్డ్స్ అండ్ క్యూఆర్, యూపీఐ పేమెంట్స్ ద్వారా ఉంటాయి. నేనైతే యూపీఐని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. యూపీఐని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ అమౌంట్ అయితే 1600 చూపిస్తుంది కదా, దాని కింద చూడండి కన్వీనియన్స్ ఫీ కానీ జీఎస్టీ కానీ ఏ విధంగా కూడా ఛార్జ్ చేయడం లేదనమాట. డైరెక్ట్ ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది స్క్రీను. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ యూపీఐ ఐడి ద్వారా అయినా చెల్లించవచ్చు, లేకపోతే కింద క్యూఆర్ ఇచ్చారనమాట. నేనైతే క్యూఆర్ ద్వారా చెల్లించడం కోసం నేను దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత నా మొబైల్లో నా యొక్క ఫోన్పే అకౌంట్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ క్యూఆర్ స్కానర్ మీద స్కాన్ చేయగానే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి నేను ఇంతకు ముందు తీసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడైతే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి టీజీ ఎన్పీడీసీఎల్ అని చెప్పేసి డైరెక్ట్గా 1600 అమౌంట్ ఇందాక నేను చూపించాను కదా, ఆ అమౌంట్ డైరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే ఈ అమౌంట్ని అయితే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కానీ పేటీఎంలో కానీ స్కాన్ చేసి ఈ విధంగా అయితే పేమెంట్ అయితే చేయవచ్చు. మీరు కూడా మీ యొక్క కరెంట్ బిల్ అనేది ఈ విధంగానే మీరు కూడా పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో అయితే చాలామందికి తెలియదు అనమాట. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఎవరికైనా కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.